బీజేపీపై మాజీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఫైర్ అయ్యారు. మహిళా బిల్లు విషయంలో కావాలనే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. మహిళా బిల్లుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే స్థానిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారని సవరణ చేస్తే బిల్ పాస్ కాకుండా బీజేపీ అడ్డుకుందని గుర్తు చేశారు. మహిళలను రాష్ట్రపతి, సీఎం, గవర్నర్లను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. జగన్మోహన్ గారు కూడా రెడ్డి గారు కూడా బహాటంగా దానికి ఇవ్వడం, ఇది చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి 3 అలయన్స్ కూటమి ప్లస్ ప్రిన్సిపల్ అపోజిషన్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి అసలు మరి వాళ్ళ అవగాహన ఏంటో నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ సెన్సస్ చేయమని, ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్ కావాలి. 21లో మనకు సెన్సస్ అయి ఉంటే ఇబ్బంది లేదు. 21లో సెన్సస్ ఎందుకు కాలేదంటే కోవిడ్ ఉంది కాబట్టి సెన్సస్ చేయలేమని చెప్పారు. మనతో పాటు వివిధ దేశాల్లో అదే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అక్కడ సెన్సస్ చేసుకున్నారు. సో డీలిమిటేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సెన్సస్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన జరగాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ సెన్సస్ అనేటువంటిది ఎంత ముఖ్యమో, సెన్సస్ అంటే హెడ్ కౌంట్. ఇప్పుడు ఇక్కడ డాష్ మీద ఒక 20 మంది ఉన్నారు, 20 తలను లెక్క పెట్టి రాస్తారు ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అడిగేది ఏంటంటే ఈ 20 మందిలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వారి యొక్క సామాజిక స్థితిగతులు ఏంటి, వారి యొక్క రాజకీయ స్థితిగతులు ఏంటి, ప్రభుత్వం నుంచి ఏమైనా ఫలాలు పొందారా, పొందలేదా, పొందకపోతే వాళ్ళు ఎందుకు పొందలేదు, ఇవన్నీ అడుగుతుంది. తెలంగాణ మోడల్ ఏదైతే ఉందో మనం చేసాం. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నేతృత్వంలో వండర్ఫుల్ క్యాస్ట్ సెన్సస్ చేసింది. సో మనం దాంట్లో ఏం తీసుకున్నాం, ఒక వ్యక్తి అతని యొక్క డీటెయిల్స్, వారి రాజకీయ స్థితి, ఆర్థిక పరిస్థితి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ సమగ్రంగా తీసుకున్న రోజుని ఏ సామాజిక వర్గాలకి ఇంకా న్యాయం చేయాలి, ఎవరెవరికి ప్రభుత్వం యొక్క ప్రతిఫలాలు అందించాలనేటువంటి జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సెన్సస్లో తప్పనిసరిగా జనగణన